అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తుంది, మనకు ఫ్రాడ్స్టర్ నుంచి వస్తుంది అన్నప్పుడు రెస్పాండ్ కాకపోవడం, అన్నోన్ వెబ్సైట్స్, అన్నోన్ లింక్స్ ఇట్లాంటి వాటి మీద మనం క్లిక్ చేసి మళ్ళీ అందులో మన పర్సనల్ డేటాని ఎంట్రీ చేసి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పెద్ద ఆవిడ రెస్పెక్టబుల్ స్థానంలో ఉన్నారు, ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జిగా రిటైర్ అయినారు. పాపం వాళ్ళ పిల్లలు అవుట్ ఆఫ్ స్టేట్ ఉంటారు. ఆవిడ రీసెంట్గా చేంజ్ టు వన్ గేటెడ్ కమ్యూనిటీ. అక్కడ ఈ మన టాటా స్కై కనెక్షన్ కోసం షీ ట్రైడ్, అక్కడ ఉన్న లోకల్గా ఇచ్చే వాళ్ళతో ట్రై చేశారు, వాళ్ళు రాలేదు. ఆమెకు ఎవరో సజెస్ట్ చేశారు, గూగుల్లో సెర్చ్ చేయవచ్చు కదా టాటా స్కై కస్టమర్ కేర్ అని. సో అట్లా ట్రై చేయంగానే ఫస్ట్ టాటా స్కై కస్టమర్ కేర్ నెంబర్, అంటే కస్టమర్ కేర్ రూపంలో మీరు గూగుల్లో అథెంటిక్ వెబ్సైట్ నుంచి కాకుండా మనం మామూలు వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి ఈ కస్టమర్ కేర్ కొట్టినామంటే దే ఆర్ రెడీ అనమాట. ఎవరైతే క్లిక్ చేసారో ఇమ్మీడియట్లీ వాళ్ళకి అందులో ఉన్న నెంబర్కి మనం ఫోన్ చేసిన, ఆవిడ ఫోన్ చేసింది, ఓకే మేడం వీ విల్ గివ్ ద సర్వీస్. ఏ భాష కావాలని అడుగుతారు. టాటా స్కై ఈజ్ అ నేషనల్ వైడ్, ఇంగ్లీష్ అని తెలుగు అనగానే తెలుగు వాడు లైన్లోకి వచ్చేస్తాడు. వాడేంది ఈజ్ ఆల్సో ఎంప్లాయిడ్, వాడు మెయిన్ ఫ్రాడ్స్టర్ కింద అతను ఎంప్లాయ్ అయి ఉంటాడు. సో ఇమీడియట్లీ ఆమె మేడం మీరు ₹2 పంపండి అన్నది. వాళ్ళు ఇచ్చిన క్యూఆర్ కోడ్కి ఏదో ₹2 పంపామని అంటే ఆమె ఎప్పుడైతే ₹2 పంపిందో అంతవరకే ఆమె చేతిలో ఉంది ఫోను. తర్వాత ఆమె డేటా అంతా సో 18 lakhs పోయినాయి. ఎంతసేపట్లో జరిగింది సార్ అది? అది 1-2 days. అప్పటి వరకు ఆమెకు తెలియదు. ఆమె వెనక కొద్దామన్నా ఏం చేద్దామనేటువంటి ఒక ఆమె ప్యానిక్లో ఉంది. సో ఇట్లా మనము కస్టమర్ కేర్ అయినా ఇంకేదైనా వెబ్సైట్ అయినా ఎవరికైనా మనం మాట్లాడుతున్న వాళ్ళు తెలుగులో సేమ్ మన లాంగ్వేజ్ మాట్లాడినా వాళ్ళు అథెంటిక్ పర్సన్స్ అనేది మనం రూఢి చేసుకున్నదాకా ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయకపోవడం చాలా ఉత్తమం. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే విలువైన సలహాలు సూచనలు సైబర్ క్రైమ్ డీసీపీ నరసింహ గారు అందజేశారు. మీరు కూడా ఎలాంటి అనుమానాలన్నా కామెంట్ల రూపంలో తెలియజేయండి. అంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ప్రజలకు అన్యాయం జరగకూడదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంటే ఇలాంటి అకౌంట్ల పట్ల చాలా జాగ్రత్తలు వహించాలి. మీకు వచ్చే కాల్స్ కావచ్చు, ఇలాంటి ఫేక్ సంబంధించిన ప్రొఫైల్స్ కావచ్చు, మిగతా వ్యవహారాలు ఏవైనా సరే జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.